రాష్ట్రంలోని 33 జిల్లాలకు అనుగుణంగా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగులు, విద్యార్థులు, బీసీ నాయకులతో సమావేశమయ్యారు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి మళ్లీ నోటిఫికేషన్స్ వేయాలన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరుద్యోగులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. 6-7 ఏళ్ల నుంచి గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయలేదు. అవి వాస్తవంగా 2000కి పైగా గ్రూప్ 2 పోస్టులు ఖాళీ. ఈ పోస్టులు అన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో 30%, కొన్ని డిపార్ట్మెంట్ 40% భర్తీ చేయాలి. ఆ విధంగా భర్తీ చేయకుండా నామమాత్రంగా తూతూ మాత్రంగా డిపార్ట్మెంట్ 2-3 చొప్పున భర్తీ చేస్తూ అన్యాయం చేస్తున్నారు నిరుద్యోగులకు. వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమావేశాలు జరిపి గ్రూప్ 2 కింద 2000కి పైగా వేకెన్సీలు వస్తాయి, వాటి అన్నింటిని భర్తీ చేయాలి. లేని పక్షంలో ఎట్టి పరిస్థితులు అంగీకరిస్తాం, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. గ్రూప్ 3లో 1383 ప్రకటించారు. వాస్తవంగా 4000కు పైగా ఉన్నాయి వేకెన్సీలు. 4000కు 1300 ప్రకటించారు. వాటిని ఎన్నో ఈ డిపార్ట్మెంట్ కొత్త జిల్లాలు వచ్చాయి, కొత్త మండలాలు వచ్చాయి, కొత్త పోలీస్ స్టేషన్లు వచ్చాయి, కొత్త మున్సిపాలిటీలు వచ్చాయి. పెద్ద ఎత్తున జిల్లాల విభజనతోటి, మున్సిపాలిటీలు పెంచడంతో గ్రామ పంచాయతీలు 4000 మీద కొత్త ఇచ్చింది. ఈ పోస్టులు కొత్తవి క్రియేట్ చేసి అలా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట ఎంత ఉంటే అంత మొత్తం పోస్టులు ఇవ్వాలని చెప్పి మంజూరు చేస్తున్నాం. టీచర్ పోస్టులు మెగా డిఎస్ అని ప్రకటించారు, అది తప్పు. మెగా డిఎస్ అంటే 25,000కు తగ్గొద్దు. మెగా డిఎస్ కింద అని చెప్పి 11,000 భర్తీ చేశారు. గతంలోనే 6,000 ప్రకటించారు. ఇప్పుడు 5,000 పోస్టులు పెంచారు. దీంతో నిరుద్యోగులకు సరిపోదు. 7 లక్షల మంది బీఈడీ, డిఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ పోస్టులను 24,000కి పెంచాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలో 4,000 టీచర్ పోస్టులు మిగిలిపోయినాయి. ఆప్షన్ పద్ధతి పెట్టి దాన్ని సిస్టమేటిక్గా ఒకటేసారి ప్రతి ఒక్కరికి 10 పోస్టులు నింపవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి స్కూల్లో సఫిషియెంట్ టీచర్స్ ఉన్నట్లయితేనే విద్యార్థులకు మంచి పాఠాలు చెప్తారు, విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, విద్యా వ్యవస్థ బలపడుతుంది. యూనివర్సిటీలు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక బలహీనపడ్డాయి. వాటిని కూడా బలోపేతం చేయాలి. మొత్తం 12 యూనివర్సిటీలు కలిసి ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కలిసి 2500కు పైగా ఉన్నాయి. కాబట్టి ఆ పోస్టులకు వెంటనే పాత పద్ధతి లోపల నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.